బ్రేకింగ్ అంతోంది మనకి తిరుమల పరకామణి కేసు వ్యవహారాన్ని సిఐడితో దర్యాప్తు చేయించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. పరకామణిలో చోరీ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడు రవిపై ఏసీబీతో దర్యాప్తు చేయాలని ఆదేశించింది. రవి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను పరిశీలించి సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. ఇక తదుపరి విచారణ డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి విజయవాడ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ కాంతి, తిరుమల పరకామణి కేసు వ్యవహారాన్ని సిఐడితో దర్యాప్తు చేయించాలని ఏపీ హైకోర్టు మొత్తానికి ఆదేశించింది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని, ఏపీలో తీవ్ర సంచలనం రేపిన తిరుమల పరకామణిలో చోరీ వ్యవహారం ఇవాళ మరొక మలుపు తిరిగింది. గతంలో పరకామణిలో జరిగిన చోరీ కేసును సెటిల్ చేసుకున్న వ్యవహారం పైన దాఖలైన కేసును విచారిస్తున్నటువంటి హైకోర్టు ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులు టీటీడీతో సంబంధం లేకుండా సెటిల్ చేసుకున్నట్లు తేలడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించిందని చెప్పుకోవాలి. ఈమె ఒక కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది. ఏదైతే ఈ కేసుకి సంబంధించి పరకామణిలో జరిగినటువంటి చోరీ అంశం ఏదైతే ఉందో, చోరీకి సంబంధించినటువంటి విషయంలో సిఐడి విచారణ చేపట్టాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేసు విచారణ జరుగుతున్న తీరును పైన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదే కేసులో ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ సాధు పరిషత్. దానికి సంబంధించి విచారణ అయితే చేపట్టడం జరిగింది. నిందితుడు రవికుమార్ పైన ఏసీబీతో దర్యాప్తు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. రవికుమార్ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తుల వివరాలను పరిశీలించి సీల్డ్ కవర్ లో రిపోర్ట్ ను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి. బ్రేకింగ్ అంతోంది మనకి తిరుమల పరకామణి కేసు వ్యవహారాన్ని మొత్తానికి సిఐడితో దర్యాప్తు చేయించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. పరకామణిలో చోరీ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నిందితుడు రవిపై ఏసీబీతో దర్యాప్తు చేయాలని ఆదేశించింది. రవి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను పరిశీలించి సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్లో అందిస్తారు. ఎస్ వర్మ, తిరుమల పరకామణి కేసు వ్యవహారాన్ని సిఐడితో దర్యాప్తు చేయించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. మరి పరకామణి చోరీ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కోర్టు కూడా రాజీ కుదిర్చి లోక్ అదాలత్ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన దాదాపు మార్కెట్ లో దాదాపు 50-60 కోట్ల విలువైన తన 7 సంబంధించిన ఆస్తులను, అటు తిరుపతిలో ఉన్న ఇల్లు గాని అలాగే చెన్నైలో ఉండే ఆస్తులు మొత్తం ఇవి ప్రభుత్వ రేటు ప్రకారం 14 కోట్లు ఉన్నప్పటికీ బహిరంగ మార్కెట్ లో 60 కోట్ల దాకా ఉంటాయని అంచనా కూడా టీటీడీకి గిఫ్ట్ గా ఆయన రాయడం జరిగింది. ఆ తర్వాత దీనిపైన శ్రీనివాసులు అనే ఒక భక్తుడు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఎట్టకేలకు ఒక సంచలనమైన తీర్పు ఇస్తూ ఈ లోక్ అదాలత్ చేసిన ఈ రాజీని రద్దు చేసింది. దాని మీద స్టే విధించింది. దీని మీద సమగ్రంగా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసు వివరాలు కూడా సిఐడి సీజ్ చేసి కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో ఇంకా ఫర్దర్ విచారణ ప్రారంభం కానుంది. ఈ విచారణ ఏ విధంగా జరుగుతుంది, దీనికి సంబంధించి కూడా ఒక ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్యనే టీటీడీ ఈఓ కూడా దీనిపైన అఫిడవిట్ ఒకటి హైకోర్టుకు జారీ చేశారు. దీంట్లో టీటీడీకి సంబంధించి ప్రమేయం లేదంటూ కూడా సతీష్ ఎవరైతే ఏవిఎస్ ఆయన దానికి సంబంధించి నిందితుడు ఏదైతే రవికుమార్ ఉన్నారో వాళ్ళ మధ్య రాజీ కుదిర్చారు తప్ప దీంట్లో టీటీడీ ప్రమేయం లేదంటూ ఆయన ఒక అఫిడవిట్ టీటీడీ కూడా జారీ చేయడం మరో చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద కేసు అయితే సిఐడి ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయన్న ఆసక్తి అయితే నెలకొంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ క్రాంత్.